హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గణిత బోధన యొక్క ముఖ్యమైన బిట్స్, డిఎస్సిలో తప్పకుండా అడిగే ప్రశ్నలు చాలా సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాము. చాలామందికి మ్యాథ్స్ పెడగాజీ అంటే కాస్త కష్టంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి అనిపిస్తుంది. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మ్యాథ్స్ మెథడాలజీ చాలా ఈజీగా అర్థమవుతుంది. సో వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. గణిత బోధన యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? గణిత బోధన యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్ చూడండి. సూత్రాలను కంఠస్థం చేయించడం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెంపొందించడం, వేగంగా లెక్కలు చేయించడం, అలాగే పరీక్షలో మార్కులు పెంచడం. ఇందులో సరైన సమాధానం తెలిస్తే కనుక కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెంపొందించడం. గణితం అంటే సూత్రాలు రాసి గుర్తుపెట్టుకోవడం కాదు, ఆలోచించి నేర్పించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డబ్బుతో వస్తువులు ఎలా కొనాలి, ఈ లెక్కను ఏ విధంగా చేయాలి, ఇలా సమస్య ఎదురైతే పరిష్కారం కనుక్కోవడం, ఇదే గణిత లక్ష్యం. కాబట్టి గణిత బోధన యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెంపొందించడం. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. గణిత బోధనలో అనుమాన పద్ధతి అంటే ఏమిటి? అంటే ఇండక్టివ్ మెథడ్. గణిత బోధనలో అనుమాన పద్ధతి అంటే ఏమిటి? ఆప్షన్స్ చూడండి. సాధారణం నుంచి ప్రత్యేకానికి బోధించడం. సెకండ్ ఆప్షన్, ప్రత్యేక ఉదాహరణల నుంచి సాధారణ నియమాన్ని గుర్తించడం. థర్డ్ ఆప్షన్, సూత్రం నుంచి ఉదాహరణలకు వెళ్ళడం. ఫోర్త్ ఆప్షన్, కంఠస్థం చేయించడం. ఓకే, ఇందులో సరైన సమాధానం ఆప్షన్ బి, ప్రత్యేక ఉదాహరణల నుంచి సాధారణ నియమాన్ని గుర్తించడం. ఓకే, టీచర్ ఏం చేస్తారు? ముందు ఉదాహరణలు చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, 2 + 2 = 4, 3 + 3 = 6, 4 + 4 = 8. పిల్లలే అంటారు, సార్ ఒక సంఖ్యను కలిపితే ద్విగుణం వస్తుంది. అలా రూల్ పిల్లలే కనుగొంటారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనుమాన పద్ధతికి ప్రత్యేక ఉదాహరణల నుంచి సాధారణ నియమాన్ని గుర్తించడం. ఇలా ఈ రూల్ని పిల్లలు కనుగొంటారు. ఓకే, గణిత బోధనలో నిర్గమ పద్ధతి అంటే ఏమిటి? ఆప్షన్స్ చూడండి. ఉదాహరణల నుంచి సూత్రానికి చేరడం, సమస్యల నుంచి నియమం కనుగొనడం, సూత్రం నుంచి ఉదాహరణలకు వెళ్ళడం, కార్యకలాపాల ద్వారా నేర్పించడం. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి, సూత్రం నుంచి ఉదాహరణలకు వెళ్ళడం. టీచర్ ముందే సూత్రం చెబుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ = L × B. ఇలా సూత్రం నుంచి ఎగ్జాంపుల్కి వెళ్ళడం. ఓకే, ఫోర్త్ బిట్. సమస్య పరిష్కరణ పద్ధతిని ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త ఎవరు? సమస్య పరిష్కరణ పద్ధతిని ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ చూడండి. పియాజే, వైగోట్స్కీ, జాన్ డ్యూయి, పోలియా. గణితంలో సమస్యలను ఎలా ఆలోచించాలి, ఎలా పరిష్కరించాలో 4 స్టెప్స్గా చెప్పిన వ్యక్తి పోలియా. ఓకే, నెక్స్ట్. పోలియా సూచించిన సమస్య పరిష్కరణలో మొదటి దశ ఏది? ఆప్షన్స్ చూడండి. ప్రణాళిక రూపొందించడం, సమస్యను అర్థం చేసుకోవడం, పరిష్కారాన్ని అమలు చేయడం, సమాధానాన్ని తనిఖీ చేయడం. ఓకే, సరైన సమాధానం వచ్చేసి సమస్యను అర్థం చేసుకోవడం. క్వశ్చన్ అర్థం కాకపోతే లెక్క ఎలా చేస్తాం? ఉదాహరణ ఏం అడుగుతున్నారు, ఏం ఇచ్చారు, ఇవి క్లియర్ అయితేనే ముందుకు వెళ్ళాలి. కాబట్టి పోలియా సూచించిన సమస్య పరిష్కరణలో మొదటి దశ సమస్యను అర్థం చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ 6th బిట్. గణిత బోధనలో కార్యకలాప ఆధారిత బోధన వల్ల ఏది పెరుగుతుంది? ఓకే, ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 కంఠస్థం, ఆప్షన్ 2 గణిత భయం, ఆప్షన్ 3 ఆసక్తి మరియు అవగాహన, ఆప్షన్ 4 పరీక్ష ఒత్తిడి. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆసక్తి మరియు అవగాహన. ప్రాబ్లమ్స్ చేయిస్తూ నేర్పితే పిల్లలకు బోర్ రాదు, భయం తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్స్, కాయిన్స్, కర్రలు, చార్ట్లు ఆడితే గణితం ఒక గేమ్లా అనిపిస్తుంది. కాబట్టి గణిత బోధనలో కార్యకలాప ఆధారిత బోధన వల్ల ఆసక్తి మరియు అవగాహన పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్. గణిత భావనలను బోధించేటప్పుడు సరైన క్రమం ఏది? ఓకే, ఆప్షన్స్ చూడండి. సారాంశం నుంచి స్పష్టానికి, సంకేతం నుంచి భావానికి, స్పష్టం నుంచి సారాంశానికి, సూత్రం నుంచి నిర్వచనానికి.
ఓకే, సరైన సమాధానం వచ్చేసి స్పష్టం నుంచి సారాంశానికి. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్స్ని చూపించి 2 యాపిల్స్ + 3 యాపిల్స్ = 5 ఇలాగా స్పష్టంగా ముందు వస్తువులను చూపిస్తారు, తర్వాత సూత్రం. కాబట్టి గణిత భావన బోధించేటప్పుడు సరైన క్రమం స్పష్టం నుంచి సారాంశానికి. ఓకే, 8th బిట్ చూడండి. గణిత బోధనలో బోధనా అభ్యాస సామగ్రి ఉపయోగం ఏమిటి? గణిత బోధనలో బోధనా అభ్యాస సామగ్రి ఉపయోగం ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ చూడండి. సమయం వృధా చేయడం, పాఠాన్ని క్లిష్టంగా చేయడం, భావనలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, అలాగే కేవలం అలంకరణ కోసం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ భావనలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి. మాటలతో చెప్పిన దానికంటే చూపిస్తే బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రాక్షన్ చార్ట్ ఇలా చూపిస్తే కనుక త్వరగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 9th బిట్ చూడండి. గణిత బోధనలో పునరావృత పద్ధతి ఎప్పుడు అవసరం? గణిత బోధనలో పునరావృత పద్ధతి ఎప్పుడు అవసరం? ఓకే, కొత్త భావన పరిచయంలో, భావన పూర్తిగా అర్థం కాకముందు, నైపుణ్యాన్ని పటిష్టం చేయడానికి, చర్చ కోసం. ఓకే, ఇందులో సరైన సమాధానం నైపుణ్యాన్ని పటిష్టం చేయడానికి. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే రాదు, మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, టేబుల్స్ కానీ, ఎడిషన్స్ కానీ, సబ్ట్రాక్షన్స్ కానీ ఇవన్నీ ఒక్కసారి చేస్తే మాత్రం రావు, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. కాబట్టి గణిత బోధనలో పునరావృత పద్ధతి ఎప్పుడు అవసరం అంటే నైపుణ్యాన్ని పటిష్టం చేయడానికి అవసరం. ఓకే, గణిత భయాన్ని తగ్గించడానికి సరైన బోధనా పద్ధతి ఏది? గణిత భయాన్ని తగ్గించడానికి సరైన బోధనా పద్ధతి ఏది? ఆప్షన్స్ చూడండి. ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం, శిక్షలు విధించడం, కార్యకలాప ఆధారిత బోధన, కఠిన పరీక్షలు నిర్వహించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్యకలాప ఆధారిత బోధన. అసలు పిల్లలకు గణితం అంటే ఎందుకు భయం వస్తుంది? లెక్కలు అర్థం కాకపోవడం, కేవలం సూత్రాలు రాయించడం, తప్పు చేస్తే శిక్షలు, కఠిన పరీక్షలు ఇవన్నీ భయాన్ని పెంచుతాయి. భయం లేకుండా ఉండాలంటే చార్ట్లు, గేమ్స్ ద్వారా, ఫ్రాక్షన్స్ ద్వారా, అప్పుడు గణితం ఒక ఆటలా అనిపిస్తుంది, భయం తగ్గుతుంది, ఆసక్తి పెరుగుతుంది. ఓకే, ఇంతటితో 10 బిట్స్ కంప్లీట్ అయిపోయాయి. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఎన్ లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.